హలో నమస్కారం. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తమిళనాడులో ఒక విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బహుశా ప్ర ప్రపంచంలోనే తమిళనాడు లాంటి రాజకీయ వ్యవస్థ వేరే ఏ రాష్ట్రాల్లోనూ, వేరే ఏ దేశాల్లోనూ కూడా మనకు కనిపించదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ చలనచిత్ర రంగానికి వాళ్ళు ఎంతగా తమ జీవితాలను అంకితం చేస్తారంటే, ఈ చలనచిత్ర కథానాయకులను వాళ్ళు ఆ చలనచిత్రంలో ఎలాగైతే తమ రక్షకులుగా వచ్చి వాళ్ళను రక్షిస్తూ ఉంటారో, అదే విధంగా నిజ జీవితంలో కూడా వాళ్ళు తమ రక్షకులుగా వచ్చి తమల్ని రక్షిస్తారని వాళ్ళు స్వప్నలోకంలో విహరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆ ఎంజీఆర్ ను, కరుణానిధిని, జయలలితను వాళ్ళు ఓట్లు వేసి తమ యొక్క ప్రతినిధిగా గెలిపించుకున్నారు. వాళ్లే ముఖ్యమంత్రులుగా ఆ రాష్ట్రాన్ని చాలా కాలం వరకు ఏలారు. దాని తర్వాత లలిత చనిపోయిన తర్వాత ఆ జయలలితకు సంబంధించినటువంటి ఏఐడిఎంకే పార్టీ దానికి ఒక నిజమైనటువంటి ఏ చలనచిత్ర రంగముకు సంబంధించినటువంటి ఏ కథానాయకులో ఏ కథానాయకురాలో లేనందువల్లనే ఆ పార్టీ పలు వేరే రాజకీయ పార్టీలతో ఎన్ని సంగమించినప్పటికీ వాళ్ళు ఎక్కడికి కూడా చేరలేకపోయారు. అందుకే ఆ పార్టీ అలా శిథిలమైపోయింది. పార్టీ శిథిలమైపోయిన తర్వాత చలనచిత్రానికి సంబంధించినటువంటి ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, ఆ కథాపాత్రల్లో వాళ్ళు ఎలాగైతే తమిళ ప్రజలను ఆ చలనచిత్రంలో రక్షిస్తారో అదే విధంగా తమ నిత్య జీవితంలో కూడా ఆ రజనీకాంత్ వచ్చి తమల్ని రక్షిస్తారని వాళ్ళు ఊహా ప్రపంచంలో తేలియాడారు. వాళ్ళు స్వప్న లోకంలో విహరించారు. కానీ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ చివరి నిమిషంలో రాజకీయం నుంచి తప్పించుకున్నారు. దాని తర్వాత అదే కరుణానిధి యొక్క పారంపర్యం నుంచి వచ్చినటువంటి కరుణానిధి యొక్క తనయుడు స్టాలిన్ విజయ్ కేతనాన్ని అక్కడ ఎగిరివేశారు తమిళనాడులో. ఎందుకంటే ఆ స్టాలిన్ గెలవడానికి కూడా తన యొక్క తండ్రి యొక్క చరిష్మా గాని, ఆయన చలనచిత్ర రంగంలో సృష్టించినటువంటి ఆ పాత్రను మాత్రమే వాళ్ళు ఊహించుకుంటూ కరుణానిధి తర్వాత మళ్ళీ స్టాలిన్ ని గెలిపించారు. అదే పారంపర్యంలో ఇప్పుడు ఆ స్టాలిన్ యొక్క కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అలాగే ప్రయాణం చేస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళీ స్టాలినే ఈ డిఎంకే అన్న పార్టీ గెలిచే లక్షణాలు కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎప్పుడైతే జయలలిత యొక్క పార్టీ పూర్తిగా శిథిలమైపోయి దాన్ని కాపాడడానికి ఏ చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అందులో రాకపోవడం వల్ల దాని తర్వాత కరుణానిధి యొక్క పేరు ఉపయోగించుకునే స్టాలిన్ కూడా గెలిచారు. ఒకసారి స్టాలిన్ గెలిచిన తర్వాత ఇప్పుడు కూడా చలనచిత్ర రంగానికి చెందినటువంటి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు రాజకీయంలో లేరు కాబట్టి మళ్ళొకసారి మరీ స్టాలిన్ తప్ప వాళ్లకు వేరే దారి లేదు. ఒకవేళ ఎవరైనా కథానాయకులు రంగంలోకి దిగితే అక్కడ విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని భావించినటువంటి మన విజయ దళపతి, ఇళయ దళపతి విజయ్ యొక్క రంగ ప్రవేశం జరిగింది రాజకీయాలు. అనూహ్యంగా ఆయన యొక్క కీర్తి మొత్తం తమిళనాడు అంతా ప్రాకి ఆయన గురించి లక్షలాది మంది ఆయనకు సభల్లో రావడం, ఒక కథానాయకుడు. ఎందుకంటే తమిళనాడు యొక్క రాజకీయమే అలా ఉంటుందని అదే ముందు నేను ప్రస్తావించాను. తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు, ప్రత్యేకంగా ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి చలనచిత్రం వీక్షించే ప్రేక్షకులు, రాజకీయంలో ఓట్లు వేసే ప్రేక్షకులు ఒకరే కాబట్టి వాళ్ళు ఆ చలనచిత్రంలో కథానాయకులు తమల్ని ఎలా రక్షిస్తారో నిజ జీవితంలో కూడా అలాగే వచ్చి తమల్ని రక్షిస్తారని ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చలనచిత్ర రంగం నుంచి వచ్చినటువంటి ఆ కథానాయకులను అంతగా వాళ్ళు అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళు రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా వాళ్లను అదే విధంగా అభిమానిస్తూ వాళ్లను గెలుపు అందిస్తూ ఉంటారు. అందుకే కరుణానిధి వెళ్ళిపోయిన తర్వాత స్టాలిన్ కు చలనచిత్ర రంగంతో సంబంధం లేకపోయినప్పటికీ కేవలం కరుణానిధి యొక్క
ఆ వర్చస్సుతో మాత్రమే స్టాలిన్ గెలిచారు. కానీ విజయ్ ఇప్పుడు డైరెక్ట్ గా కథానాయకుడు. ఆ చలనచిత్రంలో ఆయనే ప్రజలను ఎలా రక్షించారో అదే విధంగా నిజ నిజ జీవితంలో కూడా తమని రక్షిస్తారని విజయ్ వెనకాల మొత్తం తమిళనాడు వచ్చిందనే చెప్పాలి. ఆయనకు విజయావకాశాలు పూర్తిగా కనిపిస్తున్నటువంటి ఆ తరుణంలో విజయ్ చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళగ వెట్రి కళగం అన్న రాజకీయ పార్టీతో రాజకీయంలోకి రంగ ప్రవేశం చేశారు. రంగ ప్రవేశం చేసినప్పుడు అప్పుడు కథానాయకులు ఎవరు రాజకీయంలో లేరు కాబట్టి విజయ్ సృష్టించినటువంటి ఒక ఆ కథా పాత్రలు ఎలాగైతే తమిళ ప్రజలను రక్షిస్తూ ఉంటాయో ఆ చలనచిత్రంలో, అదే విధంగా నిజ జీవితంలో కూడా విజయ్ వచ్చి తమల్ని రక్షిస్తారని భావిస్తున్నటువంటి తమిళ ప్రజలు ఆయన యొక్క ఒక్కొక్క సభలో స్థలం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి మించి మూడింతలు నాలుగింతలు జనాలు రావడం చూసి తమిళనాడు మొత్తం విజయం ఎలాగైనా సరే విజయ్కి సాధించి పెడుతుంది, విజయ్ గెలిచే అవకాశాలు కనిపించే విధంగా ఆ జనసమూహం, ఆయన యొక్క సభలో వచ్చినటువంటి జనసమూహం చూస్తే విజయ్ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారు అని భావించే విధంగా వాళ్ళ యొక్క ఆ జనసమూహం నిరూపించింది. ఇప్పుడు స్టాలిన్ తప్ప వేరే ఏ ఒక్క ముఖం కూడా రాజకీయంలో లేదు గనుక సరి అయినటువంటి సమయంలో ఈ మన దళపతి విజయ్ తన యొక్క తమిళగ వెట్రి కళగం అన్న ఒక రాజకీయ పార్టీ ద్వారా రాజకీయంలోకి రంగ ప్రవేశం చేశారు, ఆ ఖాళీని పూర్తి చేయడానికి. ఎప్పుడైతే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి మొట్టమొదటి సభ ఏర్పాటు చేసుకున్నారో జనసమూహం అక్కడ ఎలా వచ్చిందంటే తమిళనాడు మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా మంది కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే మొట్టమొదటి సభలోనే అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనాలు, అక్కడ ఉన్నటువంటి తమిళనాడు మొత్తం ఒకేసారి ఒకే చోట కదిలి వచ్చింది అని భావించే విధంగా ఆ సభలో చూస్తున్నటువంటి వాళ్ళకు అనిపించింది. కాబట్టి ఆయన ఏ సభ ఎక్కడ కూడా నిర్వహించినప్పటికీ జనసమూహం అలా ప్రవాహం లాగా వస్తూ ఇసుక వేస్తే రాలనంతటి స్థలం లేనటువంటి విధంగా జనసమూహం చూసి విజయ్ తప్పకుండా గెలుస్తారని అందరూ భాష్యం చేశారు. అందుకే ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఆయనతో కూటమి చేరడానికి కూడా చాలా ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ విజయ్ ఎవరికి ఏ వాక్కు ఇవ్వకుండా, ఎవరికి లొంగకుండా తన యొక్క వ్యక్తిగతంగానే గెలుపొందాలన్న భావంతో ఆయన ముందుకెళ్తున్నటువంటి తరుణంలో హఠాత్తుగా చాలా పెద్ద ఎదురు దెబ్బ అలాంటి ఒక సభ ఏర్పాటు జరిగినప్పుడు జనసమూహం విపరీతంగా పెరిగిపోయి శ్వాసం పీల్చుకోలేనంత విధంగా అక్కడ జనసమూహంలో ఒకరి మీద ఒకరి పడి హఠాత్తుగా ఒక బిభిత్సం సృష్టించబడి చాలా మంది చనిపోయారు. ఆ దెబ్బ విజయ్కి చాలా పెద్ద దెబ్బ తాకి బహుశా కేసులలో కూడా ఇరుక్కున్నారు. కానీ దాని తర్వాత ఏదో ఒకలాగా ఆ కేసుల నుంచి విముక్తి పొంది మళ్ళీ బయటికి వస్తున్నటువంటి తరుణంలో ఈసారి ఎలాగైనా సరే ఆ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావాలని దృఢ నిశ్చయంతో వచ్చినటువంటి విజయ్ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జననాయకన్ అన్న ఒక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గనక ఈ ఎన్నికలకు ముందు ఒకవేళ విడుదలైతే తన యొక్క విజయం ఖచ్చితంగా విజయం వరిస్తుందని, తను ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఊహా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మన ఇళయ దళపతి విజయ్ తను రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఆ దెబ్బలన్నిటిని ఎదురుతూ ఆయన ఎలాగో ఒకలాగా మళ్ళీ నిలబడుతున్నటువంటి ఈ తరుణంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ చలనచిత్రం విడుదలకు ముందే అది ప్రపంచంలోని
దాదాపు లక్షల మంది వీక్షించేశారు. దాదాపు 300 స్క్రీన్స్లలో అది అనధికారికంగా ప్రదర్శించబడింది. అది దాని వెనకాల పెద్ద గూఢాలోచన ఉంది అని భావిస్తున్నప్పటికీ విజయ్కి మాత్రం ఆ ఖర్చు పెట్టినటువంటి 500 కోట్లు ఊదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. ఈ తరుణంలో ఈ 500 కోట్లను బూడిదల వేసిన పన్నీరులాగా మార్చి ఆ చలనచిత్రం లీక్ అయి లక్షలాది మంది వీక్షించేశారు. ఇది చాలా పెద్ద గూఢాలోచన దీని వెనకాల జరిగిందని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో దెబ్బ మీద దెబ్బ తాకుతున్నప్పటికీ ఆ దెబ్బలన్నీ తట్టుకొని నిలబడుతున్నటువంటి విజయ్కి అంతలోనే హఠాత్తుగా తన భార్య విడాకులకు నోటీస్ ఇచ్చి విజయ్కి యొక్క క్రూరత్వం ప్రపంచం ముందు ఉంచింది. ఈ దెబ్బ నుంచి తట్టుకొని మళ్ళీ ఆయన నిలబడి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ భార్య ఇచ్చినటువంటి దెబ్బతో నిలబడుతున్నటువంటి ఈ తరుణంలో తన యొక్క రాజకీయ రంగ ప్రవేశం తర్వాత దెబ్బ తగులుతున్నప్పటికీ మరింత ఆత్మవిశ్వాసంతో ఆయన అన్ని దెబ్బలను తట్టుకొని నిలబడుతున్నప్పటికీ ఈ భార్య ఇచ్చినటువంటి దెబ్బ, దాని తర్వాత చలనచిత్రం జననాయకన్ అనే చలనచిత్రం ఇచ్చినటువంటి దెబ్బ, దాని తర్వాత దెబ్బ మీద దెబ్బ తాకుతున్నప్పటికీ ఆయన పెద్ద ఆత్మవిశ్వాసంతో తన గెలుపు వైపు ప్రయాణించడానికే శాయశక్తులా ప్రయత్నించాడు అని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో తన యొక్క ఆరాధకులను తృప్తిపరచడానికి కన్యాకుమారిలో నుంచి ఒక విజయ యాత్ర ప్రారంభించి సైకిల్ పై మొత్తం ఒక జనసమూహం వీక్షిస్తున్నటువంటి ఆ తరుణంలో వెనకాల ముందు ఇటుపక్క అటుపక్క మొత్తం తన యొక్క ఆరాధకులు చేతులు ఊపుతూ వాళ్ళు ఆరాధన భావంతో చూస్తున్న తరుణంలో విజయ్ వెనకాల కార్వాన్ వస్తున్నప్పుడు ముందు సైకిల్ పై తన యొక్క ఆరాధకులను తృప్తిపరచడానికి సైకిల్ మీదికి వెళ్తూ అందరికీ చేతులు ఊపుకుంటూ సైకిల్ మీదకి వెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఆరాధకుడు ఒక పువ్వుల బాల్ను ఆయనపై విసిరాడు. అది పైన పడిన వెంటనే విచ్చుకొని మొత్తం పువ్వుల వర్షం కురిచేలాగా దాన్ని బహుశా డిజైన్ చేసి ఉంటారు. కానీ విజయ్ ఆ పువ్వుల బాల్ ఎప్పుడైతే తన శరీరం మీద పడబోతుందో వెంటనే సైకిల్ వదిలేసి పరుగెత్తేసాడు. వెళ్ళి ఆ కార్వాన్లో దాక్కున్నాడు. ఎవరైతే చలనచిత్రంలో చూపించే సాహసాలను ధైర్యాలను చూసి చలనచిత్ర కథానాయకులు అదే విధంగా తమిళ ప్రేక్షకులను తమిళ ప్రజలను తమల్ని రక్షిస్తారని భావిస్తూ ఆ స్వప్నలోకంలో విహరిస్తున్నటువంటి తమిళ ప్రజలు ఈ విజయ్ యొక్క ఈ భీరత్వం చూసి ఎంత విజయ్ దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఈ సామాజిక మాధ్యమాల్లో ట్రోళ్ల మీద ట్రోళ్లు వచ్చి ఈ తమిళ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది అన్నది వాస్తవం. ఎవరినైతే కథానాయకులుగా ఇలా రంగప్రవేశం చేసి ఆ చలనచిత్రంలో ఆ తమిళ ప్రజలందరినీ రక్షిస్తారో అలాగే నిజ జీవితంలో కూడా రక్షిస్తారని ఊహించుకుంటూ ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి ఈ తమిళ ప్రజలు తమ కథానాయకుడు కేవలం ఒక పువ్వుల బాల్ చూసి భయపడిపోయి భీరత్వంతో సైకిల్ వదిలేసి పారిపోయి కార్వాన్లో దాక్కోవడం చూసినటువంటి తమిళ ప్రేక్షకులు తట్టుకోలేక ఆ భీరత్వాన్ని చూసి దాన్ని తట్టుకోలేక వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదన బహుశా విజయ్కి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి దొరకదు అని భావించవచ్చు. మీద విజయ్ ప్రదర్శించినటువంటి ఈ భీరత్వం ఆ కార్వాన్లోకి వెళ్ళి సైకిల్ వదిలేసి పరుగెత్తి ఆ కార్వాన్లోకి దాక్కున్నటువంటి ఆ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో ట్రోళ్ల మీద ట్రోళ్లు సృష్టించబడినప్పటికీ ఈ భీరత్వం మాత్రం తమిళ ప్రేక్షకులను మొత్తం నిరుత్సాహపరిచింది అన్నది వాస్తవం. ఈ దెబ్బ నుంచి మరి విజయ్ తట్టుకొని నిలబడగలరా లేదా అన్నది కాలమే నిర్ణయించారు.